వేయండి. నేను నా మాదిరి ఎవరేస్తే వాళ్ళే దొంగ. వేయండి వేయండి. సరే ఎక్కుపోండి. 1 నుంచి 10 అంకెలు లెక్క పెడితే మా బుర్రా వల్ల. పదండి. రెడీచా? ఇంకా లేదు. ఎంతసేపు? నేను వస్తున్నా. తొందరగా ఫస్ట్ పైకి ఎక్కి కూర్చోలే. ఓయేమో వచ్చేసి బాబేంది అంత తొందరగా వచ్చా? రా పట్టుకోమ్మా చూద్దాము. బుర్రా అమ్మయ్య ఎక్కించినాను. అక్క అక్క ప్లీజ్ అక్క, నేను చిన్నపిల్లని కదా అక్క, నన్ను వదిలే అక్క. సరేలే పో. అమ్మయ్య వదిలేసింది. అక్క ఇంత మంచిదో. ఓయమ్మా వచ్చేసామి, ఫాస్ట్ ఎక్కల్లా. అమ్మో అంత పైకి ఎక్కినావా ఛాయ? వాయమ్మో ఈ పాప ఇంత పైకి ఎక్కింది. పట్టుకో అసలు పట్టుకో. అమ్మా పట్టుకొని ఇస్తాను నిన్ను. వెళ్ళమ్మా. వచ్చింది పట్టుకోనికి పెద్ద. హలో ఎక్స్క్యూజ్ మీ. హలో అసని పట్టుకో చూద్దాం. పట్టుకోకుంటే చూడు నిన్ను ఎక్కువ చేస్తున్నావు. ఏయ్ దొరకరా? హాయ్ అంత బిరికం దొరుకుతానా? హాయ్ హ్యాపీ బర్త్డే. ఏయ్ సచ్చినోడా. ఓయమ్మ ఈ హాస్ని ఏంది అట్లా పెట్టి నా దగ్గరికి వస్తుంది. ఎక్కువ విద్య యాదో చెట్టు ఎక్కే. ఓయమ్మ ఎక్కినా కానీ ఏంటి భయం అవుతుంది. పడతానా? వచ్చేసా. అమ్మా ఇప్పుడు దొరికినా విద్య నువ్వు. నేనేంది కాలు పట్టుకోకుండా చేపట్టుకుంటానా? పాయింగా. విద్య అవుట్ అయింది. రండి రండి. విద్య అవుట్ అయిందా? మంచి పని అయింది. ఎస్ ఏంది పాపం ఎక్కడా లేదు, నేనే అవుట్ అయినట్లు చేస్తాను. మిమ్మల్ని పట్టుకుంటే ఎక్కండి. ఇప్పుడు మీరు చూపిస్తా. ఎక్కండమ్మా ఎక్కండి. నన్ను అంతగా పరిగెత్తిస్తారా? ఇప్పుడు పట్టుకోండి చూద్దాం. నన్నే అవుట్ చేస్తావా? ఇప్పుడు చూడు నిన్ను పట్టుకోకపోతే. అంతలేదే పాప, పైకి ఎక్కుదమ్మా. అమ్మో వద్దులే, ఎక్కలేను. పట్టుకో పట్టుకో. నీ కథ మళ్ళా చెప్తా ఉండు. ఎందుగా పరిగెత్తిస్తావా? మొత్తం అవుట్ అయినా. భలే అన్నాం కదా, చాలా బాగా భలే అన్నాం కదా. సర్లే 30 అయ్యేటట్టుంది, ఇంటికి పోదాం. ఆకలి అయితే ఏమైనా తినాలి. నీకెప్పుడు అన్నమే. రా పప్పదాం గాని. అయ్యో నిన్న పిన్ని గారు గాజులు ఇచ్చారు కదా, మర్చిపోయా. ఉండి చూద్దాం ఎట్లున్నాయో. అబ్బా ఎంత బాగున్నాయి. మా జుట్టిస్తావా? ఇప్పుడు జుట్టు ఏంటి రాత్రిపూట? మా ఫ్రెండ్స్ పిచ్చినట్టు పోవాలా? అవునా, మరి పొద్దు నుంచి ఏం చేసినావు? తిన్నాను, ఫ్రెండ్స్ దగ్గరికి పోయినా. మళ్ళీ మధ్యాహ్నము మళ్ళీ తిన్నాను, మళ్ళీ పోయినా. మళ్ళీ సాయంత్రం కూడా ఆడుకున్నా కదా. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆడినావు కదా, మళ్ళీ కొంచెం సేపులోనే మళ్ళీ పోయి కలవాలనా? మా మళ్ళీ ఏం చేయాలి మా ఇంట్లో? సర్లే ఇప్పుడు ఏమంటావు? ఫ్రెండ్స్ దగ్గరికి పోలా అంట. సర్లే ఉప్పు కప్పురం పద్యం చెప్పి పో. మా లేదు గీ లేదు చెప్పు. రా ఇక చదువుకో చదువుకో. ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్. నేను చెప్పినట్టే పోయినట్టే. ఆ జుట్టు చూడు, పొద్దు నుంచి ఆడాడి చింపు జుట్టు వేసుకొని ఉంది. అరే ఏమైందిరా? వచ్చి 10 నిమిషాలు అవుతుంది, ఏం మాట్లాడరు? ఇంతకు ఏమైందిరా? మీ అమ్మోళ్ళు తన్నినారా ఏమన్నా? మరి ఏమైందని అలా ఉన్నారు? పోనీ ఆగు, అక్కడే ఆగు. మరి ఏమైందో చెప్పండి రా. వచ్చే వారంలో రిజల్ట్స్ ఉన్నాయిగా. భయమైతుంది. ఏంది భయం అవుతుందా? మళ్ళీ ఆ రోజు అడిగితేనేమో చింపేసినాం, ఇరగదీసినాం, కుమ్మేసినాం అంటే ఈ రోజు ఏం తప్ప మళ్ళీ పాపం. చింపినందుకే భయం అవుతుంది. ఆ రోజు మీ ముందర పరుగు పోతుందని అలా చెప్పినాం. ఊరినే ఉత్తునే ఏంది రాయలే. ఏంటి ఉత్తుతున్నా? ఆ రోజు నువ్వు మా అమ్మ దగ్గర వచ్చి బాగా రాసినా అంటే ఆ రోజు అంతా నాకు అన్నం పెట్టుకుని సావదొబ్బిదిరా మా అమ్మ. ఏంటి మీ అమ్మ దగ్గర కూడా వచ్చి చెప్పినాడా? వాడు మా అమ్మ దగ్గర కూడా వచ్చి చెప్పినాడు. బాగైంది, ఇద్దరు ఫ్రెండ్స్ కదా. ఆగండి, ఏం ఫెయిల్ కాదు కానీ పాస్ అవుతారులే. ఏమో మాకు భయం అవుతుంది. మేం ఫెయిల్ అయినా పర్లేదు, మీరు మాత్రం పాస్ అయ్యి మా ఇంటి దగ్గర రాదండి. మా నాన్న ఊరంతా ఈడ్చిడ్చి కొడతాడు. ముందుగానే మా అమ్మ 2 గాలు అమ్ముకొని చదివిచ్చింది. అంత భయం ఉన్న అప్పుడే చదువుకోవాల్సింది తప్ప. అబ్బో బలి చదివినాలేమో. సర్లే గానీ శిశిరా, ఇది ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయని ముందుగానే పూజలు చేస్తాందా? అబ్బా అంత లేదు, శిష్రాకి వాళ్ళమ్మ పూజ చేస్తుంది. పూజనా? ఎందుకు? వాళ్ళమ్మ ఒక్కట్లు తెలుగు పద్యాలు అడిగింది, చెప్పలేదని చెప్పేంత వరకు. వాళ్ళమ్మ ఏంటి పరీక్షలు అయిపోయినాక తోమేస్తుందా? పదండ్రా ఎట్లెట్లుందో చూద్దాము. కుక్క పోలిక నుండు. ఏ శిష్రా, అది కుక్క పోలిక నుండు కాదే, నొక్క పోలిక నుండు. అదే అదే నొక్క పోలిక నుండు. ఏం చదువుతాండ్రే మీరు? రే మెల్లగా రండ్రా, సౌండ్ చేద్దండి. శిశిరా ఎక్కడుందో చూద్దాం, రండి రండి. అమ్మో చదువుల తల్లి చదువుతాంది. ఏంటి చదువుతాందా? ఉండు. బుస్ బుస్ కాదు. ఏంది సౌండ్? అమ్మా పాము వచ్చింది. ఇంట్లోకి పాము ఎట్లా వస్తుంది? పాము లేదు, నీ తలకాయ లేదు. చదువు నుంచి తప్పించుకుంటే నాటకాలు ఆడుతున్నావు. లే ఇట్రా. ఏంటో అమ్మా. గోడ కుర్చీ.
ఈ మధ్య కొంచెం కూడా భయమే లేదు పాపం సిస్టర్ వాళ్ళమ్మ పెళ్లి చేస్తుంది. ఎప్పుడు మన దగ్గర బిల్డప్ ఇస్తుంది కదా. రేపు కలిసినప్పుడు చెప్తాం. ఏ పదండి, మళ్ళీ ఆంటీ దొరికితే క్లాస్ పిక్తుంది. అవును, పోదాం పోదాం పోదాం. మా అమ్మ పోయిందా? మా అమ్మ ఎక్స్ప్రెస్ చదివింటే నేను చేస్తుంది. మా అమ్మ డిగ్రీ చదివింటేను. అమ్మా చెప్పు సిస్టరా. ఒకట్లో పత్రం వేసేసుకున్నాను, ఇప్పుడు పోయి ఆడుకునేదా అమ్మా? సరేలే వెళ్ళు, 1 గంటలో తిరిగి రావాలా. వస్తాను. అమ్మ చూసాందా? అబ్బా మీరు చెప్పిన టైంకి వస్తే మేము పిల్లలు మెట్లుతాము. పాపం సిస్టర్ మన ముందర ఎంత యాక్షన్ చేస్తుంది కదా. భలే బుక్ అయింది వాళ్ళ అమ్మ దగ్గర. పాపం శిశిరా భలే బుక్ అయింది. రాత్రి తలుచుకుంటే భలే నవ్వొస్తుంది. వాళ్ళమ్మ గోడ గురించి భలే వేయించింది తెలుసా. ఏమి ఇంకా రాలేదు, వస్తే ఒక ఆట ఆడుకుందాం. నిజమేరా, శిశిరాన్ని అలా చూసి భలే నవ్వు వచ్చింది. కానీ ఆ పిల్ల వచ్చినాక ఏమవుతుందా, ఆ పిల్ల మళ్ళీ ఫీల్ అవుతుంది. అబ్బా భలే చెప్పినావులే అమ్మా, ఆమె మాట్లాడుకున్నప్పుడు లేదా. అబ్బా సర్లే, మీరెందుకు గొడవ పడతారు, వదిలేసేయండి. కానీ అయినా ఆ పాప ఏమి ఇంకా రాలా. వస్తున్నా. ఏంటి పని హుషారుకున్నారు? మీ ఆనందానికి కారణం నువ్వే. ఏంటి? నేనా? నువ్వే. ఏంట్రోయ్ నేనా? ఏంటో చెప్పండి. చెప్పేదేం లేదు, నిన్న రాత్రి మీ ఇంట్లో మొత్తం చూసేసినాంలే. ఏంటి రాత్రి నేను వేసిన కొడుకు చూసినాడా? ఏం చూసినాడు చెప్పండి అబ్బా. రాత్రి నువ్వు వేసిన గోడకొచ్చి మేమందరం చూసేసినాం. అంతేకాదు శిశిరా, మీ అమ్మ నిన్ను 4 పీకినేది కూడా చూసినాం. చూసేసారా? మొత్తం చూసారా? పరువు మొత్తం పోయిందే. మొత్తం చూసేసినాం. లేకపోతే మా అమ్మోళ్ళు ఏమన్నా అన్నప్పుడు భలే ఆట పట్టిస్తా అంటివి. ఇప్పుడు నువ్వు దొరికినావు, చాలా హ్యాపీ. ఇదిగో పతమేషు, ఇప్పుడు నేను దొరికినా అని ఆట పట్టిస్తున్నావు. ముందుందే మీ అమ్మతో ముసలి పండగ. రే ఎందుకు వచ్చిన గొడవరా? ఆపండ్రా, ఎందుకు అదే గొడవ పడతాండ్రు? పదాండి ఇంకా. సరే పదండి. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. శిశు పాపం ఫీల్ అవుతుంది. శిశు అమ్మో మర్చిపోయింది, నేను వచ్చేసాను. లేదంటే అక్కడే ఉంటే ఎన్ని మాట్లాడింద్రో. దేవుడా, ఈ రోజే పరీక్ష ఫలితాలు. నా పాప ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేలాగా ఆశీర్వదించు స్వామి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అమ్మో ఈ ఫలితాలు ఎన్ని గంటలకు వదులుతారో ఏమో. ఈ టెన్షన్ అయితే ఆపుకోలేకున్నా. అయినా ఎగ్జామ్ రాసినది వాళ్ళైతే, టెన్షన్ ఏమో ఈ పేరెంట్స్ కి. ఇదేమో పొద్దుననగా పోయింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి, ఇంతవరకు రాలా. ఆంటీ ఎవరబ్బా? రారా చందు, ప్రసాదం తీసుకోండి ఆంటీ. ఏంట్రా రిజల్ట్స్ వచ్చినాయా? పాస్ అయిపోయినావా? ఇంకా రాలేదండి, గుడికి పోయి పాస్ కావాలని పూజ చేపించుకొచ్చా ఆంటీ. ఏంద్రా అంత రిజల్ట్స్ రంచిపోతే నువ్వు ముందే పోయి మొక్కేసుకొచ్చినావు. సర్లే ఇటివ్వు. వీళ్ళెక్కడా? పేపర్ లో రిజల్ట్స్ చూసుకుంటే పోయినారా, ఇటివ్వు. అవునా, సరేనండి, నేను కూడా వెళ్ళేసి వస్తాను. రే ఏం అవసరం లేదురా, పేపర్ ఇంటికి తెస్తారంట, అందరూ ఇంట్లోనే చూసుకోండి. అవునా, సరే ఆంటీ. అమ్మా నీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినమ్మా. నేను కూడా ఆంటీ. ఏంటి నిజమా? ఎంత మంచి వార్త చెప్పావే, ఇట్రా. నువ్వు హ్యాపీనా? అది సింధు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఉన్నానమ్మా. మరి నా రిజల్ట్స్ ఏమైంది? అది ఏంటి ఫెయిలా?